భార్యను ఆ, ఆ, మోయాబు దేశానికి వెళ్ళింది. ఇక్కడ మనం చూస్తాం మొదటి వచనంలో. ఆ, చాలు చాలు. న్యాయాధిపతుల దినాల్లో మనం చూస్తే మొదటి వచనంలో అక్కడ కరువు వచ్చింది, కష్టాలు వచ్చాయి దేవుని ప్రజలకి. ఆ కరువు రావడానికి గల కారణం కూడా చెప్తాడు దేవుడు. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయం 25 వచనాలు చూస్తే, దేవుడు ఏర్పరచుకున్న మనుషులు వీళ్ళు, దేవుడు మార్గాలు నడవలసిన వారు, దేవుడు ఇష్టానుసారంగా న్యాయాధిపతుల గ్రంథం 21, 25 వచనంలో వారి ఆలోచన చెప్పున వారి ఇష్టానుసారంగా నడవడం ద్వారా ఆ దేశంలో దేవుడు ఏం చేస్తాడంటే కరువు పంపుతాడు. దేవుని ఆలోచనకు లోపలేదు, దేవుని ఉద్దేశాలకు, దేవుని మార్గాలకు దేవుడు చెప్పినట్టుగా నడవపోకపోవడం వల్ల, దేవుని ఆజ్ఞలకు లోపడకపోవడం వల్ల ఆ దేశం మొత్తం తమ తమ ఇష్టానుసారంగా తమ ఆలోచన ప్రకారం మా ఇష్టం అనుకు జీవిస్తే దేవుడు ఆ దేశానికి కరువు పంపుతాడు. కరువు పంపడం వల్ల ఆ దేశమును వదిలి ఎవరు నహోమి భర్త పిల్లలిద్దరు నలుగురు వెళ్ళినప్పుడు ఆ నలుగురు ఏమయ్యారంటే తర్వాత 1 అధ్యాయం 21, 22 వచనాలు చూస్తే, నన్ను దుఃఖము మారా అని పిలవండి అంటది ఆమె. ఎంతో దుఃఖం, ఎంతో కష్టాలు, ఎంతో ఇబ్బందులు ఆమె జీవితంలో అన్నీ కోల్పోతాయి దేవుని మాట వినకపోవడం వల్ల. ఎవరంటే ఈమె నహోమి దేవుని మాట మీద శ్రద్ధ పెడు. ఎందుకంటే వారి ఇష్టానుసారంగా వారి ఆలోచన చెప్పున ఆమెను వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పలేదు. దేవుని మాట అడగలేదు. ప్రభా మమ్మల్ని వెళ్ళమంటావా వద్దని కూడా అడగలేదు. కానీ వెళ్ళారు. వెళ్ళడం